వీళ్ళ మాట్లాడేది మానవ హక్కుల గురించి. పక్కన మనుషులు అడ్డగోలుగా చనిపోయి వేలి ముద్దలు కూడా పోతా ఉండే మీరా మాట్లాడేది మానవ హక్కుల గురించి అని. మీరు ఎలాంటి వ్యవస్థ చుట్టుపక్కల పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ పక్కన క్రిమినల్స్ కాదు, పవన్ కళ్యాణ్ పక్కన నిజాయితీ గల జేడీ గల ఆఫీసర్లు ఉన్నారు. అది తేడా మీకు నాకు. చంద్రబాబు గారి పక్కన చక్కగా స్థలం కనపడితే గంట కొట్టి మొత్తం అందరికీ కబ్జా పెట్టే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. మేము గంట మీకు ఒకసారి అసలు మీ మీద చాలా కోపం ఉంది నాకు. మీరు వస్తువులు ధ్వంసం చేస్తారన్నమాట. గంటను పగలు కొట్టడం తప్పు కదా, అట్లా చేస్తారు. గంట పగలు కొట్టదు, గంటను మోక్కుండా చేయండి. ఆకారం ఉంటుంది. గంట మోగితే కబ్జాలు చేస్తారు, గంట మోగిస్తే దోపిడీలు చేస్తారు, గంట మోగిస్తే లంచాలు తీసుకుంటారు. ఆ లోపల ఒకటి ఉంటుంది, గంట కొట్టేది తీసేదా. ఆ గంట ఏంటంటే ఆయన ఎమ్మెల్యే చేయకుండా ఉంటే చాలు, గంట మోగదు. గంట మోకుండా ఉండాలని మీరు అందరూ ఏం చేయాలి? సరదాగా వెళ్ళి ఎలక్షన్ బూతులకి వెళ్ళి జనసేనకి అడ్డగోలు గుద్దేస్తే ఆయన గంట మోగదు. ఇంకా కాము ఇంట్లో కావాలంటే ఆయన ఆస్తులు మనం తీసేసుకుందాం, సరదాగా అందరూ పంచుకుందాం. సరే, ఆయనకు కూడా ఏంటంటే చాలా మంచి మనిషి. పైగా గంట గారు తెలుగుదేశం నాయకులు ఒక చాలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫోటోకి సెల్ఫీలు ఇవ్వగలం తల్లి మీకు. తెలుగుదేశం నాయకులు మాట్లాడితే